నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మనం సినీ రంగంలో ఒక విజేత అయిన మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుకుంటున్నాం. గత వీడియోలో మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానంలో 1978 సంవత్సరంలో ప్రారంభమైన జైత్రయాత్రకు ఏ విధంగా సాగిందో చూసాం. దానికి కొనసాగింపుగా వచ్చిన ఈ పోడ్కాస్ట్ ద్వారా ఇంతై ఎంతెంతై వటుడింతై అన్న రీతిలో సాగుతున్న ఎదుగుదల అప్రతిహతంగా సాగుతూ ఉండగా కె రాఘవ నిర్మాతగా, కోడి రామకృష్ణ దర్శకుడిగా ప్రతాప్ ఆర్ట్స్ బ్యానర్పై నిర్మించబడి 1982 సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీన రిలీజ్ అయిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రం ఘన విజయం సాధించింది. కోడి రామకృష్ణకు దర్శకుడిగాను, గొల్లపూడి మారుతీరావుకి నటుడిగాను ఇదే తొలి చిత్రం. సగటు ఉద్యోగం చేసుకునే ఇంజనీరు పాత్రలో చిరంజీవి చక్కగా ఇమిడిపోయారు. టైటిల్ విషయంలో సెన్సార్ వారు అభ్యంతర పెట్టడం వలన విడుదలలో కొద్ది రోజులు జాప్యం జరిగిన చివరికి అనుకున్న టైటిల్తోనే విడుదల కావడమే కాక హైదరాబాద్ శాంతి థియేటర్లో 525 రోజులు ప్రదర్శించబడి రికార్డు సృష్టించింది. ఆ తరువాత రజనీకాంత్ హీరోగా, చిరంజీవి విలన్గా నటించిన చిత్రం బందిపోటు సింహం విడుదలైంది. కె విశ్వనాథ్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన తొలి చిత్రం శుభలేఖ 1982 జూన్ 11వ తేదీన రిలీజ్ అయి శతదినోత్సవం జరుపుకుంది. దీని నిర్మాతలలో చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ ఒకరు. వరకట్న సమస్య గురించి నిర్మించబడిన ఈ చిత్రం ఉత్తమ కథగా రాష్ట్ర ప్రభుత్వం నుండి బంగారు నంది అవార్డును అందుకుంది. చిరంజీవి రెండవసారి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డుని సొంతం చేసుకున్నారు. క్రాంతి కుమార్ నటించిన ఇది పెళ్ళంటారా, ఈరంకి శర్మ దర్శకత్వం వహించిన సీతాదేవి, చిరంజీవి నటించిన మరో యూత్ఫుల్ లవ్ స్టోరీ రాధా మై డార్లింగ్ సినిమాలు కూడా ఈ సంవత్సరంలోనే అంటే 1982లోనే రిలీజ్ అయినాయి. తాతినేని ప్రకాశ్రావు తన కుమారుడు ప్రసాద్ దర్శకత్వంలో నిర్మించిన కథాబలం గల చిత్రం టింగు రంగడు. అలాగే విజయ్ బాపినేడు నిర్మాణకర్తగా వ్యవహరించగా మౌళి దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఏకైక చిత్రం పట్నం వచ్చిన పతివ్రతలు మరో శతదినోత్సవ చిత్రం. చిరంజీవి పూర్తి స్థాయి మాస్ హీరోగా కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో నటించిన తొలి చిత్రం బిల్లా రంగా అక్టోబర్ 15, 1982లో విడుదలై శతదినోత్సవ వేడుకలు జరుపుకుంది. హాలీవుడ్ చిత్రం మ్యాడ్ మాక్స్ స్ఫూర్తితో అల్లు అరవింద్ పూర్తి స్థాయి నిర్మాతగా మారి నిర్మించిన యమ కింకరుడు 1982 అక్టోబర్ 22వ తేదీన విడుదలవ్వగా చిరంజీవి ఎంతో రిస్క్ తీసుకుని మోటార్ బైక్తో చేసిన విన్యాసాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఆ తరువాత అదే సంవత్సరం నవంబర్ 6వ తేదీన రాజాచంద్ర దర్శకత్వం వహించిన మొండి ఘటం రిలీజ్ అయింది. అదే నెల 19వ తేదీన భావుకథకి మారుపేరైన వంశీ తొలి చిత్రం మంచు పల్లకి రిలీజ్ అయి మంచి సినిమా అనిపించుకుంది. చిరంజీవి సుహాసిని కలయికలు వచ్చిన ఈ తొలి చిత్రానికి అగ్ర నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ సంభాషణలు అందించారు. శోభన్ బాబు హీరోగా ఓ కీలకమైన పోలీస్ అధికారి పాత్రలో చిరంజీవి నటించిన బంధాలు అనుబంధాలు చిత్రం అదే సంవత్సరం నవంబర్ 26వ తేదీన రిలీజ్ అయింది. చిరంజీవి, రాధిక, కోదండరామిరెడ్డి కలయికలో 1983 సంక్రాంతికి విడుదలైన హాస్యభరిత చిత్రం ప్రేమ పిచ్చోళ్ళు కాగా, మిద్దే రామారావు నిర్మించిన పల్లెటూరి మొనగాడు చిత్రం ఫిబ్రవరి 5వ తేదీన విడుదలైంది. యండమూరి వీరేంద్రనాథ్ నవల అభిలాష ఆధారంగా భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 302కి వ్యతిరేకంగా ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కెఎస్ రామారావు నిర్మించిన అభిలాష చిత్రంలో లాయర్ చిరంజీవిగా చిరంజీవి నటన అందరి ప్రశంసలు పొందింది.
చిరంజీవి హీరోగా, రావు గోపాలరావు విలన్గా కమర్షియల్ ఫార్ములాగా మొదలైంది ఈ చిత్రంతోటే. యురేకా సకామిక, ఉరకలై గోదావరి, వేళ పాళలేదు, బంతి చామంతి, సందె పొద్దుల కాడ మొదలైన ఎవర్ గ్రీన్ హిట్ పాటలతో ఇళయరాజా అందించిన సంగీతంతో విశేష ఆదరణ పొందిన ఈ చిత్రం శతదినోత్సవ వేడుకలు జరుపుకుంది. ఆ తరువాత మే నెల 7వ తేదీన విడుదలైన కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం ఆలయ శిఖరం విజయవంతం అయింది. ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో క్రాంతి కుమార్ నిర్మించిన మరో చిత్రం శివుడు 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 జూన్ 9వ తేదీన రిలీజ్ అయింది. జానపద బాణీలో సాగిన ఈ చిత్రంలో ఓ పాటలో శాస్త్రీయ నృత్యాన్ని పూర్తి స్థాయిలో అభినయించారు చిరంజీవి. ద్వితీయార్థంలో వీరోచిత పోరాటాలతో ఆకట్టుకున్నారు. అదే నెల 16వ తేదీన కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో రిలీజ్ అయిన చిత్రం పులి బెబ్బులి. చిరంజీవి గూఢచారిగా విచిత్ర వేషధారణలతో నటించిన వినోదాత్మక చిత్రం గూఢచారి నెంబర్ 1 కోడి రామకృష్ణ దర్శకత్వంలో త్రివిక్రమరావు నిర్మించగా జూన్ 30వ తేదీన రిలీజ్ అయింది. విజయ్ బాపినేడు దర్శకుడిగా తొలి చిత్రమైన మగ మహారాజు శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్పై నిర్మించబడి జూలై 15వ తేదీన విడుదలైంది. చిరంజీవిని కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా ఓ మెట్టు ఎక్కించిన ఈ చిత్రం ఘన విజయం సాధించి శతదినోత్సవ వేడుకలు జరుపుకుంది. చిరంజీవి ద్విపాత్రాభినయం చేయగా కమర్షియల్గా విజయాన్ని సాధించిన రోషగాడు చిత్రం జూలై 29వ తేదీన విడుదలైంది. దీనికి దర్శకత్వం వహించింది కేఎస్ఆర్ దాస్. తండ్రి కొడుకులుగా చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన సింహపురి సింహం చిత్రానికి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించగా అక్టోబర్ 20వ తేదీన రిలీజ్ అయింది. తెలుగు సినిమా రూపురేఖల్ని, చిరంజీవి కెరియర్ని అత్యంత బలంగా ప్రభావితం చేసిన చిత్రం ఖైదీ 1983వ సంవత్సరం అక్టోబర్ 28వ తేదీన రిలీజ్ అయింది. చిరంజీవి నట ప్రస్థానాన్ని ఖైదీకి ముందు, ఖైదీకి తరువాత అని విభజించేంతగా ప్రభంజనం సృష్టించిన ఈ చిత్రం తక్కువ సంభాషణలతో, ఎక్కువ హావభావాలతో పగతో రగిలిపోయే సూర్యం పాత్రలో చిరంజీవి గొప్పగా రాణించారు. ఆ రోజుల్లో ₹1 కోటి వసూళ్లతో చిరంజీవి స్థానాన్ని పదిలం చేసిన ఈ ఖైదీ చిత్రం చిరంజీవితో పాటు రచయితలు పరుచూరు బ్రదర్స్కి, దర్శకుడు కోదండరామిరెడ్డికి కూడా స్టార్ స్టేటస్ని తీసుకొచ్చింది. తలకోన ఫారెస్ట్ లొకేషన్ని పూర్తి స్థాయిలో ఆవిష్కరించిన ఈ చిత్రం శతదినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంది. ఆ తరువాత బాపు దర్శకత్వంలో జయకృష్ణ నిర్మించిన మరో మంచి చిత్రం మంత్రిగారు వియ్యంకుడు నవంబర్ 4వ తేదీన రిలీజ్ అయింది. కాలేజీ కుర్రాడిగా చలాకీగా నటించిన చిరంజీవి, అల్లు రామలింగయ్య ఇద్దరూ మామ అల్లులుగా విజృంభించి నటించగా ఒకే ఒక సన్నివేశంలో చిరంజీవి తండ్రి వెంకటేశ్వరరావు గారు నటించారు. సుప్రసిద్ధ నిర్మాత డి రామానాయుడు సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై చిరంజీవి హీరోగా నటించిన ఏకైక చిత్రం సంఘర్షణ. దర్శకుడు కె మురళీమోహన్ రావుకి ఇదే తొలి చిత్రం. చిరంజీవి సరసన విజయశాంతి నటించిన ఈ తొలి చిత్రం 1983 డిసెంబర్ 29న రిలీజ్ అయి విజయవంతం అవడంతో 1983వ సంవత్సరం ముగిసింది. కె వాసు దర్శకత్వంలో చిరంజీవి, చంద్రమోహన్ హీరోలుగా నటించిన హాస్యభరిత చిత్రం అల్లుళ్ళు వస్తున్నారు జాగ్రత్త ఫిబ్రవరి 11న రిలీజ్ కావడంతో ప్రారంభమైన 1984వ సంవత్సరంలో అదే నెల 23వ తేదీన ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో మిద్దె రామారావు నిర్మించిన గోండా చిత్రంలో క్లైమాక్స్లో ప్రాణాలకు తెగించి రైలు చక్రాల కింద చిరంజీవి చేసిన విన్యాసాలు
ప్రేక్షకులను అబ్బురపరిచాయి. రాధా చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన ఈ తొలి చిత్రం శతదినోత్సవం జరుపుకుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్, విజయబాపినేడు దర్శకత్వంలో నిర్మించిన హీరో చిత్రంలో అల్లు అరవింద్, చిరంజీవి అన్నదమ్ములుగా నటించడం విశేషం. ఈ చిత్రం 1984 మార్చి 23వ తేదీన రిలీజ్ అయింది. చట్టానికి కళ్ళు లేవు, పల్లెటూరి మొనగాడు వంటి హిట్స్ ఇచ్చిన చంద్రశేఖర్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన హ్యాట్రిక్ ఫిలిం దేవాంతకుడు 1984 ఏప్రిల్ 12వ తేదీన విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడింది. టైటిల్స్లో డేరింగ్, డాషింగ్, డైనమిక్ హీరో చిరంజీవి అని టైటిల్ కార్డు వేసిన ఈ చిత్రం కూడా శతదినోత్సవం జరుపుకుంది. శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్పై విజయబాపినేడు దర్శకత్వం వహించిన చిత్రం మహానగరంలో మాయగాడు 1984 జూన్ 28వ తేదీన రిలీజ్ అయింది. చిరంజీవి అత్యధిక సంఖ్యలో విచిత్ర వేషధారణ చేసిన చిత్రం ఇది. అల్లు అరవింద్, దర్శకుడు మౌళి చిరంజీవికి అసిస్టెంట్లుగా నటించి వినోదాన్ని బాగా పండించారు. 1980లోనే చిరంజీవి నటించిన మరో శతదినోత్సవ చిత్రం ఛాలెంజ్ని కోదండరామిరెడ్డి దర్శకత్వంలో కెఎస్ రామారావు నిర్మించగా ఆగస్టు 9వ తేదీన రిలీజ్ అయి ఘన విజయం సాధించింది. గాంధీ అనే పాత్రతో చిరంజీవి సమాజాన్ని విపరీతంగా ప్రభావం చేసి ఓ సామాన్య యువకుడు తలుచుకుంటే చట్టబద్ధంగా ఏదైనా సాధించగలడు, ఎంత ఎత్తుకైనా ఎదగగలడని నిరూపించిన ఈ చిత్రం యండమూరి వీరేంద్రనాథ్ రచించిన డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు అనే నవల ఆధారంగా నిర్మించబడింది. నేటికీ శ్రోతలను అలరించే పాటలు గల చిత్రం ఇది. దర్శకుడు కె బాపయ్య చిరంజీవిని తొలిసారిగా డైరెక్ట్ చేయగా డివిఎస్ రాజు నిర్మించిన ఇంటి గుట్టు చిత్రం సెప్టెంబర్ 14వ తేదీన రిలీజ్ అయింది. పున్నమి నాగు తర్వాత ఏవిఎం ప్రొడక్షన్స్లో చిరంజీవి నటించిన చిత్రం నాగు 1984 అక్టోబర్ 11వ తేదీన రిలీజ్ అయింది. దీనిని తాతినేని ప్రసాద్ డైరెక్ట్ చేశారు. దర్శకుడిగా క్రాంతి కుమార్ తొలి చిత్రం అగ్నిగుండం నవంబర్ 22వ తేదీ రిలీజ్ అయింది. దీనికి నిర్మాత కూడా ఆయనే. శ్రీ క్రాంతి చిత్ర బ్యానర్పై నిర్మించారు. ఇక 1984 సంవత్సరానికి ముగింపు చిత్రంగా డిసెంబర్ 21వ తేదీన రిలీజ్ అయిన చిత్రం రుస్తుం. పూర్తి స్థాయి గ్రామీణ వాతావరణంలో రూపొందించబడిన ఈ చిత్రంలో ఎద్దుతో చిరంజీవి చేసిన పోరాట దృశ్యాలు ప్రేక్షకుల్ని అలరించాయి. దీనిని ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఎస్పి వెంకన్నబాబు నిర్మించారు. దీంతో 1984 సంవత్సరం వరకు చూసాం. నెక్స్ట్ 1985 నుండి ఆ తరువాత చిరంజీవి నటించిన చిత్రాల వివరాలను తదుపరి వీడియోలో చూద్దాం. ఇదంతా విన్నందుకు ధన్యవాదాలు. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.